అప్పు చేసి తిరిగి తీర్చగలిగేవాడి మాటలు చేదుగా ఉంటాయి. అప్పు ఎగ్గొట్టేవాడి మాటలు తియ్యగా ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోతే వీధి బ్రతుకు పరిచయం అవుతుంది. ఎవడి కొండకో రాళ్లు మోసే బదులు నువ్వు కట్టే కోటకు ఇటుకలు పోగు చేయడం మొదలుపెట్టు. నీలో ఏ లోపం లేకపోయినా ఎదుటివారు నిన్ను చూసి నవ్వుతున్నారు అంటే లోపం నీలో కాదు, వాళ్ళలోనే ఉంది. ఇది నీకోసం సృష్టించబడిన జీవితం. ఎవరి కోసం దీనిని కోల్పోవద్దు. మనకి ఒకరు అబద్ధం చెప్తున్నారు అని తెలిసినా కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అదే మెచ్యూరిటీ. రోజుల తరబడి లక్ష్యం కోసం ఆలోచిస్తూ ఉంటే గెలవలేవు. రోజు లక్ష్యం కోసం కృషి చేస్తే గెలుస్తావు. నీకు అవసరం ఉన్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు నీవాళ్ళు. వాళ్ళ అవసరాల కోసం తోడుగా ఉన్నట్టు నటించేవాళ్ళు తోడేళ్ళు. అవసరం అనుకుంటే ఆకాశానికి ఎత్తుతారు, లేకపోతే భూమిలోకి తొక్కేస్తారు. నీ మనసులో ఉన్న భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగు నీ ఓటమి. నీ సామర్థ్యం మీద నమ్మకం కోల్పోతున్నప్పుడు ఒక్కసారి నువ్వు దాటి వచ్చిన కష్టాలు గుర్తు తెచ్చుకో. దృఢ సంకల్పం, బలమైన కోరిక, తరగని ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం తప్పక వస్తుంది. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలిగ్గా మారతాయి. మనం గెలిస్తే చూడాలి అనుకునేవాళ్ళు కొంతమందే. వీడు ఎలా గెలుస్తాడో చూడాలి అనుకునేవాళ్ళు చాలామంది.